ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెడుతున్నా కూడా జగన్ ఇంతకాలం ఎందుకు సైలెంట్గా ఉన్నారు, మరి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు, జగన్ 2.0 వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసుకుందాం. వరుస కేసులతో అరెస్టులతో వైసీపీని టార్గెట్ చేస్తున్న సమయంలో మరి జగన్ ఏ విధమైనటువంటి ప్లాన్ చేయబోతున్నారు, అసలు ఏపీ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే కూడా మనం పూర్తిగా కక్ష సాధింపు చర్యలే కనిపిస్తున్నాయని కూడా ప్రజలు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో కోసం ఎలా సిద్ధపడాలి, కార్యకర్తలను జగన్ ఏ విధంగా కాపాడుకోబోతున్నారు, అధికార పార్టీని ప్రజల్లో ఏ విధంగా ప్రశ్నించి ఎండగట్టబోతున్నారు, ప్రజల్లో అభిమానాన్ని ఎలా పొందబోతున్నారు, ప్రజల్లో సానుభూతిని ఏ విధంగా సంపాదించుకోబోతున్నారు అనే విషయం మీద అయితే జగన్ ఓ క్లారిటీకి వచ్చారని అయితే మనం చెప్పొచ్చు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. తొలి అడుగు వేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రంగం సిద్ధమైందా? ఇంతకాలం సైలెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తొలి అడుగు వేయడానికి రంగం సిద్ధమైందా అంటే ఎస్, అవుననే చెప్పవచ్చు. ఒక ప్రత్యేకమైన వ్యవస్థను గ్రౌండ్ లెవెల్ నుంచి కొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నారా అంటే విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. మరి తాను వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కాపాడుకుంటూ టీడీపీ కోసం పనిచేసే మీడియాని తట్టుకుంటూ సోషల్ మీడియాలోనూ మరియు ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఒక చలనం కోసం జగన్ అనుసరించబోయే విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే మనం ఎన్నికలు జరిగి ఒక సంవత్సరం పూర్తయిన తరుణంలో అసలు జగన్ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనే క్లారిటీ అయితే ఇప్పటి వరకు అయితే ఎవరికీ రాలేదు. కానీ ఇప్పుడు ఆయన వైసీపీకి అయితే మీడియాలో బలం లేదు, అంతా కూడా టీడీపీ కోసం పనిచేస్తున్నటువంటి మీడియాను అక్రమ కేసులను తట్టుకుంటూ వాటిని పెడుతున్న వారిని ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో వైసీపీ కోసం పనిచేసే కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నటువంటి వారిని ఈయన ప్రశ్నిస్తూ ఎదిరిస్తూ వారి కార్యకర్తలను అయితే కాపాడుకోవాలనుకుంటున్నారు. దానికోసం జగన్ అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వైఎస్ఆర్సీపీ సైనికుడే అంటూ ఆయనైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీనివల్ల ఏం చేయబోతున్నారు అంటే స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తతో ఒక కొత్త యుద్ధాన్ని అయితే ప్రారంభించబోతున్నారైతే మనకు క్లారిటీ వస్తుంది. మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది, ప్రధానంగా ఏ అంశాలను ఇందులో తీసుకున్నారు అంటే స్థానికంగా ఉండే సమస్యలు కావచ్చు, ప్రభుత్వ పనితీరు అక్కడ ఏ విధంగా ఉంది, హామీలు అమలు కావడంలో అధికార పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందుతూ ఉంది, ప్రజా సమస్యలు ఏమిటి, వైసీపీ మీద అధికార పార్టీ చేస్తున్నటువంటి వేధింపులు ఏమిటి, మీడియా వాళ్ళను ఏ విధంగా తట్టుకోవాలి అనే విషయాల మీద పొలిటికల్ వాలంటీర్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారని అయితే తెలుస్తోంది. గతంలో మనం చూసాం 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ఆ విధంగా పొలిటికల్ వాలంటీర్ వ్యవస్థను గ్రామాన ఏర్పాటు చేయబోతున్నారని. జగన్ రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అంటే క్షేత్రస్థాయి నుంచి వైసీపీ యాక్టివిటీస్ అనేవి మొదలు కాబోతున్నాయి, మరో కొత్త యుద్ధాన్ని అయితే మనం చూడొచ్చు అనే విషయం అయితే దీని ద్వారా అర్థమవుతుంది. మరి గ్రామ స్థాయి రాజకీయాల నుంచి ఆయన ప్రారంభించబోయే వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల మీద మీరు కూడా ఏదైనా ఆలోచన ఉన్నట్లయితే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియోకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో చూసిన తర్వాత మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.